వెల్కమ్ టు TG24 టీవీ. నేను మీ సుమలత. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ధర్మసాగర్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో తెలంగాణ రాష్ట్ర 9వ జూనియర్ బాలుల స్మార్ట్ బాల్ ఛాంపియన్షిప్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా పరిషత్ చైర్మన్ డాక్టర్ సుధీర్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలే విద్యార్థులకు ప్రతిభా పాఠాలు నేర్పిస్తాయని, విజ్ఞానంతో పాటు సాంస్కృతిక కార్యకలాపాల పట్ల, క్రీడల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తారని తల్లిదండ్రులు, సమాజం, పెద్దలు ప్రభుత్వ పాఠశాల మనుగడకు తమ వంతు సహకారాన్ని అందించాలని అన్నారు. విశిష్ట అతిథిగా హాజరైన డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సెంట్రల్ జోన్ హన్మకొండ ఎంఏ బారి మాట్లాడుతూ విద్యార్థుల క్రమశిక్షణకు, సత్ప్రవర్తనకు, వారి శారీరక మానసిక ఎదుగుదలకు క్రీడలు దోహదపడతాయంటూ క్రీడల పట్ల మక్కువ పెంచుకొని తమకు నచ్చిన క్రీడలో ప్రావీణ్యం సాధించాలన్నారు. ఈ క్రీడా పోటీల్లో రాష్ట్ర నలుమూలల నుండి 26 జిల్లాలకు సంబంధించిన క్రీడాకారులు 300కు పైగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అజిత్ జాన్, శోభన్ బాబు, నవీన్ కుమార్, జెడ్పీటీసీ చాడా సరితారెడ్డి, మల్లి కుదుర్ల, మాజీ సర్పంచ్ రాజిరెడ్డి, ధర్మసాగర్ ఎంపీటీసీ శోభ, మాజీ ఉప సర్పంచ్ అరుణ, హన్మకొండ జిల్లా సాబ్ డబుల్ అసోసియేషన్ బాధ్యులు రాజేందర్, సాబ్ డబుల్ క్రీడలోని విద్యార్థుల పట్ల ప్రోత్సాహాన్ని అందిస్తున్నటువంటి వ్యాయామ ఉపాధ్యాయురాలు ఆరూరి సుమలత, ప్రసన్న రమేష్, ప్రోగ్రాం అధ్యక్షులు ధర్మ ప్రకాష్, వివిధ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. कबड्डी एक्स नेशनल प्ले, एक्स लाइब्रेरी इंटरनेशनल प्ले, answer, and my friends, organizers, softball association organizers, ZP school, Dharmasagar headmaster, PETs, organizers, and ముఖ్యంగా players, తర్వాత మీడియా మిత్రులు అందరికీ నమస్కారం. అజీజ్ ఖాన్ సార్ చెప్పినట్టు ఆయన గతం గుర్తు చేసుకున్న బాబోయ్ అటెన్షన్, అందరు స్టాండప్, అందరు స్టాండప్, నిలబడండి, అందరు గారు చెప్పారు మీరు సాధించేది డిసిప్లిన్ ద్వారానే. సో పెద్దలు మాట్లాడినప్పుడు మీరు వినడం కూడా డిసిప్లినే. అయితే చెప్పినట్టే నేను కూడా వాలీబాల్ ప్లేయర్ అని చెప్పుకుంటున్నాను. నేను ఎప్పటికీ చెప్తాను, ఈ పిల్లల్లో వచ్చేసి నేను ఆడినప్పుడు నేను కూడా 10th క్లాస్ పిల్లగాడు అని అనుకుంటాను. ప్రతిసారి ఏ మాట చెప్తాను. ప్రతిసారి ఇక్కడ నుంచి పోతున్నప్పుడు బారీ ఈజ్ ఎ యంగ్ బాయ్ ఆఫ్ 1978 SSC బ్యాచ్ అని అనుకుంటూ పోతాను నేను. అప్పుడు కబడ్డీ ఆడేది, వాలీబాల్ ఆడేది, హాకీ ఆడేది,
అన్ని ఆల్రౌండర్. అట్లా ఆ స్పోర్ట్స్ మ్యాన్ అనేది బ్లడ్లో ఉంటుంది, బై బర్త్ వస్తుంది. దానికి మన పీఈటీస్, మన టీచర్స్ దానికి మంచి ఒక ఫ్లవర్ లాగా తీర్చిదిద్ది ఒక డైమండ్ లాగా తయారు చేసి నేషనల్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ చేస్తారు మనం. అయితే నేను పోలీస్ తరఫు నుంచి వచ్చినా కాబట్టి పోలీస్ తరఫున నేను మాటలు చెప్పిపోవాలని కోరుకుంటున్నాను. ఎప్పటికే నేను ప్రతి చోట చెప్తాను, ఈ మనతో పాటు మన ఊరు వాళ్ళు కూడా అందరు రావాలి ఇక్కడ. నేను ఆర్గనైజర్స్కు కోరేది ఏమంటే, మనం ఈ టోర్నమెంట్ పెడుతున్నాం ఈ పిల్లల కోసం కాదు, ఈ స్పోర్ట్స్ని చుట్టూ తెలవాలి, ఈ ఊరంతా రావాలి, నా వరంగల్ అంతా రావాలి, ఇక్కడ ఈ గ్రౌండ్ అంతా నిండిపోవాలి. అట్లా నా కోరిక. నెక్స్ట్ టైం నాకు ఇన్వాల్వ్ చేయండి, నా సహకారం తీసుకోండి. నేను నా ఆర్గనైజేషన్ ఎట్లా ఉన్నది, ఫలక్నుమాలో ఏసీపీ ఉన్నాను హైదరాబాద్లో. ఫలక్నుమా అంటే మీకు ఫలక్నుమా ప్యాలెస్ గుర్తు వస్తుంది. అక్కడ చంద్రాయన్ గుట్ట బార్కస్ ఏరియా ఉంది, మీ అందరికి తెలుసు. చాలా మంచి విను. అక్కడ ఏం చేశానంటే బార్కస్ గ్రౌండ్ ఉంది, అక్కడ చాలా డేంజర్ ప్లేస్. బార్కస్ అంటే మీరు విని ఉంటారు, చౌష్లు ఉంటారు, చౌష్ ముస్లిం డామినేటింగ్ ఏరియా ఉన్నాయి. ఆ టోర్నమెంట్స్కు మరి నాతో పాటు అతిథిగా వచ్చినటువంటి డీసీపీ గారు, తర్వాత వేలేరు జెడ్పీటీసీ సరిత గారు, ఆ తర్వాత ధర్మసాగర్ జెడ్పీటీసీ వాళ్ళ హస్బెండ్ బిట్టల సత్యనారాయణ గారు, ఎంపీటీసీ శోభ గారు, ఉప సర్పంచ్ గోవింద గారు, మాజీ ఉప సర్పంచ్ ఏమో, మాజీ సర్పంచ్ గారు మల్లికుదూర్ల రాజారెడ్డి గారు, కైలాష్ యాదవ్ గారు, తర్వాత నవీన్ గారు, శోభన్ బాబు గారు, తర్వాత ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు అందరూ ఇంకా చాలామంది ఉన్నారు. ముఖ్యంగా మల్లికుదూర్ల ప్రిన్సిపల్ గారు ఉన్నారు. అజీజ్ ఖాన్ పేరు తర్వాత చెప్తాను నేను, ఒలింపిక్ ఆయన ఇంటర్నేషనల్ ప్లేయర్ కాబట్టి తర్వాత చెప్తాను నేను. వారు కూడా మరి స్ఫూర్తిదాయకంగా చెప్పిండ్రు, ఎట్లా ప్లేయర్స్ ఎట్లా ఉండాలి ఏం సంగతి అని చెప్పిండు వారికి. అదేవిధంగా ప్రెస్ మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి ప్లేయర్స్ అందరికీ కూడా. మరి సాఫ్ట్ బాల్ అనగానే నాకు ఒకటి కనపడుతుంది ఏంటంటే, సార్ చెప్పింది ఇంతకుముందు రాజేంద్ర గారు చెప్పినప్పుడు, ఆ గేమ్ ఏదైతున్నదో అది యుఎస్లో ఉన్నటువంటి గేమ్. యుఎస్లో అంటే కాలిఫోర్నియాలో, సౌత్ కాలిఫోర్నియాలో కనపడేటువంటి గేమ్ ఇది. అంటే అక్కడేమో ప్రాచుర్యం పొందింది, బాగా కామన్గా ఆడుతూనే ఉంటారు అందరూ. ఇక్కడనేమో కొంచెం రేర్గా ఆడే గేమ్ లాగా అనిపించింది, ఎందుకంటే ఎక్స్పెన్సివ్ గేమ్ కాబట్టి రేర్గా ఆడతారు. అంటే దీనికి